హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఏంటి దద్దోజనం చూపిస్తున్నావు అని అనుకుంటున్నారు కదా. అలా ఏం లేదండి, ఈరోజు దివాళీ కదా. సో నైట్ అయితే కనుక నేనైతే దద్దోజనంతో కంప్లీట్ చేసేసానండి నా డిన్నర్ అనేది. ఎందుకంటే ఒక 2 days నుంచి నాకైతే స్టమక్ పెయిన్ వస్తుందండి బాగా. సో ఈ టైంలో ఏదన్నా మంచిగా కర్డ్ తింటే బాగుండిద్ది అని చెప్పేసి అయితే నేను ఇలా అయితే ట్రై చేశానండి, దద్దోజనం లాగా. ఎందుకంటే ఉట్టి కర్డ్ అయితే తినలేం కదండి, ఇలా టేస్ట్ అయితే బాగుండిద్ది అని చెప్పేసి అయితే ట్రై చేసేసాను. చాలా ఈజీ అండి. వేడి రైస్లో కుక్ చేసేసుకొని దాంట్లో కొంచెం కర్డ్, సాల్ట్ ఇదంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండిద్దండి. పోపు దినుసులుగా అయితే ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, పోపులు ఇవన్నీ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ చల్లేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తాలింపు తీసుకొచ్చి దీనిలో వేసేస్తే నిజంగా అండి అద్భుతమని అనుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుండిద్దండి. నాకైతే ఇలా కర్డ్ ఒక్కటే తినే కంటే ఇలా తాలింపు పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఎంతమందికి మీలో కర్డ్ రైస్ అంటే ఇష్టమో చెప్పండి. కర్డ్ రైస్ అందరూ తినరండి, కొంతమంది తింటూ ఉంటారు. ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి, టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. నేను స్టార్టింగ్లో అయితే కర్డ్ అయితే తినేదాన్ని కాదు, కానీ ఈ మధ్య అయితే కర్డ్ తింటున్నానండి. తినాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ మధ్య మసాలా ఫుడ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయండి. సో అందుకే ఇలా ఒకసారి ట్రై చేసేయండి. నేను చెప్పాను కదండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి, అప్పుడైతే మాత్రం నాన్ వెజ్ అయితే బాగా తినేసానండి. సో అందుకే కర్డ్ రైస్ అయితే మాత్రం నా స్టమక్ని నేనైతే చల్లబరుచుకుంటున్నానండి. మీ దివాళీకి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకైతే చెప్పేసేయండి. ఏమేమి కాల్చుకున్నారో కూడా చెప్పండి. మేము వచ్చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ డే మొత్తం కూడా చాలా మంచిగా గడిచింది. మీకు ఎలా గడిచిందో నాకైతే చెప్పండి. థ్యాంక్ యూ.